నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశము బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో దాదాపుగా ఖరారైనటువంటి నేపథ్యంలో వేగంగా రెండు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. 9వ తేదీన ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరడానికి ముహూర్తం ఖరారైనట్లుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఈ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో గంటన్నర పాటు సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీతో తెలుగుదేశం పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా సీట్లకు సంబంధించినటువంటి ఎవరి కేటాయింపులు ఏంటి, బీజేపీకి ఎన్ని సీట్లు ఏంటి అనేటువంటి అంశాల మీద దాదాపుగా చర్చించినట్టుగా సమాచారం. 7వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యేటువంటిది ఉంది. ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా వాయిదా వేసుకున్నారు. పవన్ కళ్యాణ్తో మీటింగ్ అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు హుటాహుటిన హైదరాబాదుకు వెళ్ళారు. ఉండవల్లి నుంచి హైదరాబాద్ నుంచి ఆయన రేపు ఢిల్లీకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. అయితే ఈరోజే ఢిల్లీకి వెళ్తారా, రేపు ఢిల్లీ వెళ్తారనేటువంటిది చూడాలి. అయితే 5 పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఏమిటి అనేటువంటిది ఇంకా ఫైనల్ అయినటువంటి పరిస్థితి లేదు. ఈ 5 పార్లమెంటు స్థానాల్లో అరకు కూడా గతంలో మనం అనుకున్నట్లుగా రాజంపేట, రాజమండ్రి, అదేవిధంగా హిందూపూర్, అరకు, నరసాపురం కానీ ఏలూరు కానీ, నరసాపురం కూడా వచ్చి చేరింది 5. ఇంతకుముందు విశాఖపట్నం, ఏలూరు అని అనుకున్నాడు, ఏదన్నా ఒకటి కావచ్చు అని నరసాపురం. ఎందుకు ఈ నరసాపురం అంశం వచ్చింది అని అంటే, ఈ కూటమి తరపున ఒక అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేసేదానికి అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభలోనే రఘురామకృష్ణరాజే ప్రకటించుకున్నాడు, నేను కూటమి తరపున పోటీ చేస్తాను. బహుశా నరసాపురం బీజేపీకి కనుక కేటాయిస్తే రఘురామకృష్ణరాజు బీజేపీ తరపున తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళు ముగ్గురు వెళ్ళుకుంటారు కాబట్టి పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. నరసాపురంతో కలిపి 5 సీట్లు ఇస్తారు. వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు ఏమిటి అనేటువంటి దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో సంఖ్య అంత అనేది ఫైనల్లో రాలేదు. ఈ రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని బీజేపీ అధినాయకత్వం ఢిల్లీకి పిలిపించింది. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వానికి బీజేపీ రాష్ట్ర కమిటీ తరఫున 25 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరెవరిని పోటీ పెట్టాలి ఏంటి అనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఇచ్చారు. దీని మీద కేంద్ర అధిష్టానము పురంధేశ్వరితో చర్చించిన తర్వాత బహుశా పొత్తుకు సంబంధించినటువంటి అంశం ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. కేవలం ఇక 1-2 డేస్ మాత్రమే. పొత్తు మాత్రం 100% ఫైనల్ అయింది నైతికంగా. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఖచ్చితమైనటువంటి సమాచారం చెప్తున్నటువంటి, నేను సమాచారం మేరకే చెప్తున్నాను, అనలైజ్ చేయటమో లేదా ఊహించి చెప్పటమో కాదు. తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి వెళ్ళబోతున్నాయి. ఇప్పటికే బీజేపీ అందుకు అంగీకారం కూడా తెలియజేసింది. సీట్లకు సంబంధించినటువంటి ఫైనల్ అవటమే తరువాయి. ఆ ఇద్దరి మధ్య ఒప్పందం కూడా ఉంది. ఆ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి మాటలు కూడా జరిగాయి. ఎన్డీఏలో చేరుతున్నట్లు 9వ తేదీన ముహూర్తం కింద 9వ తేదీన ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు. అని అప్పటికే ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్ళి రావడం కూడా జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళేదానికి అవకాశం ఉంది అని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఒక్కడే వెళ్తారా, పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారని తెలియదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రోజున మీటింగ్ అవ్వటం అనేటువంటిది జరిగింది. పురంధేశ్వరి కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం పొత్తు మీద క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది.